హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే బండి స్టార్ట్ చేస్తున్నాం. వచ్చేసి 14. ఈ 3 రోజులు అయితే బండి నడపలేదు, 3-4 రోజులు. ఎందుకంటే ఈ ఎలక్షన్లు అని చెప్పేసి ఏం నడుస్తలేదు అని చెప్పేసి బయటికి వెళ్ళి కూడా వేస్ట్ అని చెప్పేసి బండి అయితే తీయలేదు, ఇంటి దగ్గరనే ఉన్నా. ఈరోజు అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు మంగళవారం, ఏమొస్తాయో ఏందో చూడాలి ఈరోజు అయితే. సరే, ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. బిజినెస్ ఎంత అయిందని చెప్పేసి కామెంట్ చేయండి కింద. సరే, రీడింగ్ అయితే 0 వేసుకున్నా. టైం అయితే 6:59 అవుతుంది. గ్యాస్ 1 పాయింటే ఉంది. ఫస్ట్ గ్యాస్ కొట్టించుకొని పోదాం. ఇంకా మనకైతే అల్వాల్ నుంచి ఒక పికప్ ఉందని చెప్పేసి నానీల్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన మనకు వాట్సాప్లో నెంబర్ కూడా పంపించాడు. చూడండి, చూపిస్తా. ఇట్లా పంపించాడు. ఈ 2 నెంబర్లు, ఇద్దరు ఎంప్లాయీలు ఉంటారు అనమాట. అల్వాలో ఒకరు, సుచిత్ర ఒకరు. వీళ్ళని తీసుకొచ్చి విప్రో సర్కిల్ డ్రాప్ చేస్తే 800 ఇస్తాను. పర్సనల్గా వచ్చింది, గ్రూపే కానీ పర్సనల్గా ఫోన్ చేస్తే తీసుకొస్తామన్నా అంటే తీసుకొస్తా అని చెప్పేసి వచ్చిన అనమాట. పోతున్న పికప్కి అయితే లొకేషన్లు కూడా పాత లొకేషన్లు ఇంతకుముందువే. అల్వాల్ ఐస్ ఫ్యాక్టరీ ఒకరు ఉంటారు, ప్లస్ ఇక్కడ సుచిత్రలో ఒకరు. పోదాం. మనకైతే 9 లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి, మనకైతే ఒక ర్యాపిడో కేపీహెచ్ వస్తే ఒక పికప్ అయితే వచ్చింది. మళ్ళీ హైటెక్ సిటీ డ్రాప్ 270 రూపాయలు ఇస్తా అని చెప్పారు. 1.4 ఉంది పికప్. పోదాం ఇక. మనకైతే ఈ ట్రిప్లో 284 రూపాయలు ఇచ్చిండ్రు. మళ్ళీ హైటెక్ సిటీ వచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం రావు, మళ్ళీ కేపీహెచ్పీ పోవాలి. చూడండి, ఈ గ్రూప్లో వస్తున్నాయి కానీ చూద్దాం. కేపీహెచ్పీ అయితే పోదాం. మనకైతే మళ్ళీ కేపీహెచ్పీ వచ్చిన తర్వాత మళ్ళీ అమీర్పేట వచ్చింది డ్రాప్. హైటెక్ సిటీ వస్తున్నాయి కానీ మళ్ళీ అటు పోయి మళ్ళీ రావాల్సి వస్తుంది. అందుకే బయటకు పోదాం అని చెప్పేసి అమీర్పేట డ్రాప్ అయితే వచ్చింది. పికప్ వచ్చేసి 1.5 ఉంది చూడండి. పోదాం. 300 ఇస్తా అని చెప్పేసి చూపించాడు. 5 కిలోమీటర్లు పోదాం. ఓటీపీ అయితే ఈ ట్రిప్లో 317 ఇచ్చిండ్రు. అమీర్పేట డ్రాప్ అయిపోయింది. ఇక్కడ నుంచి వస్తే చూద్దాం. ఇంకొక 900 అయితే మళ్ళీ 600 కట్టాలి. అయితే అమీర్పేటలో డ్రాప్ అయిపోయిన తర్వాత చూడండి పికప్ అయితే వచ్చింది. ఆ బేగంపేట డ్రాపు అమౌంట్ 179 రూపాయలు ఇస్తాను. ఎన్ని కిలోమీటర్లు అంటే 3 కిలోమీటర్లు డ్రాప్ అని చూపించింది. 350 మీటర్లు పికప్. పోదాం. మనకైతే ఈ రైడ్లో 179 రూపాయలు ఇచ్చారు 3 కిలోమీటర్లు. చూద్దాం ఈ నుంచి ఏమొస్తుంది. మనకైతే ఒకటి బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చింది పికప్. డ్రాప్ వచ్చేసి సైనిక్ పూరి 15 కిలోమీటర్లకు 300 ఇస్తాను చూపించాడు. పోదాం ఇంకా. నాకైతే ఈ ట్రిప్పులో 318 రూపాయలు వచ్చినాయి. చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా వస్తాయి. 4061
కరెక్ట్గా చూపించలే, నువ్వు కొంచెం దూరం ఉన్నట్టు చూపిస్తుంది. అందుకే ఫోన్ చేసిన. ఇప్పుడు చేస్తున్నా బయటికి రివర్స్ చేసి. అయితే ఈ అమౌంట్ ఆన్లైన్లో పే చేసారు, మనకి ఎంత వచ్చిందో చూద్దాం. $438 వచ్చింది. సెల్ఫీ అంట దిగుదాం. మనకు ప్యాట్నీలా డ్రాప్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ జేబీఎస్ నుంచి పికప్ వచ్చింది. పికప్ అయితే జేబీఎస్, డ్రాప్ మైదీపట్నం 400 ఇస్తాను చూపించాడు. 10 కిలోమీటర్లు ఉంది, పోదాం. మనకైతే ఇందాక మైదీపట్నం డ్రాప్ ఒకటి వచ్చింది కదా, అది క్యాన్సిల్ చేసిన. మళ్ళీ తర్వాత ఇమ్మడి ఇంకొకటి వచ్చింది. ఇదేది కార్ఖానా నుంచి బోయినపల్లి వెళ్ళాలంటే $250 ఇస్తున్నాడు. పికప్ 1.8 ఉంది, పోదాం. అయితే ఇందాక ఒక బుకింగ్ తీసుకున్నా కదా బేగా, అది ఏంది మైదీపట్నం డ్రాపు. వాళ్ళు 5 మంది ఉన్నారంట. 5 మంది ఉంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నారు. ఎక్స్ట్రా డబ్బులు కాదు మేడం, పెద్ద బండి బుక్ చేసుకోండి అని చెప్తే నేను ఇస్తారమ్మన్నా కానీ వెళ్ళలేదు, క్యాన్సిల్ చేసేసిన. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మన బండి కెపాసిటీ తగ్గట్టే ఎక్కించుకోండి, ఎక్కువ ఎక్కించుకోకండి ఎవరిని. వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తారు కదా అని చెప్పేసి ఎక్కించుకుంటే మన బండి తర్వాత ఖరాబ్ అయ్యేది మనదే. మనకి ఎవరు తెచ్చిపెట్టరు, మళ్ళీ ఎవరు వచ్చి బాగా కూడా చేయరు. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా ఎక్కించుకోవద్దు. వాళ్ళు 5 మంది అన్నప్పుడు అది పెద్ద బండి బుక్ చేసుకోవాలి, ఎట్టిగానో జైలోనో ఏదో పెద్ద బండి బుక్ చేసుకోవాలి. కానీ వీళ్ళు 4 బుక్ చేసుకుంటారు, చిన్న బండి బుక్ చేసుకుని 5 మంది 6 మంది అంటే కష్టమే కదా. అందుకే గుర్తుపెట్టుకోండి, 5 మందిని ఎక్కియకండి. స్విఫ్ట్ డిజైర్ 4 సీటర్ వెహికల్లో 5 మందిని అస్సలు ఎక్కియొద్దు. అందుకే వేరే బుకింగ్ తీసుకున్నా. చెప్పండి. 8505 నాకైతే ఈ ట్రిప్పులో $286 ఇచ్చాడు. నాకైతే ఈ ట్రిప్పులో $286 ఇచ్చాడు. చూడండి, $1384 అయిందా దీనిలో. సరే చూద్దాం మళ్ళీ ఏమైనా వస్తాయి. నాకైతే ఇక్కడ డ్రాప్ అయిపోగానే మళ్ళీ ఒక పికప్ అయితే వచ్చింది. డ్రాప్ అల్వాలు ఎంత 5 కిలోమీటర్లు ఎంత 260 ఇస్తా అని చెప్పాను. 5-6 కిలోమీటర్లు డ్రాప్. పికప్ చూద్దాం. పికప్ 1.5 ఉంది, పోదాం. ఇంకా మనకు ర్యాపిడోలో ఇందాక ఒక బుకింగ్ వచ్చింది కదా, పికప్ పోగానే క్యాన్సిల్ చేసి పడేసారు. క్యాన్సిల్ చేసే వరకు ఏం చేసినా ఇంకా బుకింగ్లు చక్కగా వస్తలేవు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి అన్నం తిందామని ఇంటికి వచ్చి అన్నం తిన్నా. ఇప్పుడే ఓలాలో ఒకటి బుకింగ్ పడ్డది. డ్రాప్ వచ్చేసి తిరుమలగిరి అంట, పోదాం చూపిస్తా ఒకసారి చూడండి. ఓలాలో చూడండి, మనకైతే ఒక బుకింగ్ వచ్చింది. పికప్ వచ్చేసి ఎంత దూరం చూద్దాం. 2.1 ఉంది, డ్రాప్ 2.26 ఉంది. అమౌంట్ $256 ఇస్తున్నాడు. అందుకే పోదాం. ఇంకా అయితే బుకింగ్లో 298 క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మనకు వచ్చేసి $252 వచ్చింది. 2.6 కిలోమీటర్ అంతే. మనకైతే యువర్ రైల్ ఒక బుకింగ్ అయితే తీసుకున్నాం. చూడండి, ఇక్కడ సిక్ విలేజ్ రోడ్ నుంచి బుకింగ్ తీసుకున్నాం. స్కై బిల్లింగ్ అమౌంట్ 800. చూడండి, ఇదే సిక్ విలేజ్ టు స్కైవే బిల్డింగ్. ఇది అమౌంట్ నేను తీసుకున్నట్టు క్లోజ్ అని పెట్టేసిన. అమౌంట్ ఇది 800 ఉంటుంది. హైటెక్ సిటీ పోయినాక చూద్దాం. అయితే హైటెక్ సిటీ లాగిన్ అయిపోగానే ఒక పికప్ అయితే వచ్చింది చూడు, విఘ్నేష్ అంట. ఏం పేరు, విశేషో ఏదో పేరు, మనకేం ఇంగ్లీష్ రాదు. క్యాన్సిల్ చేశాడు. చూడండి, బుకింగ్ వచ్చింది కానీ క్యాన్సిల్ చేశాడు. ఇట్లా ఉంటుంది మన కథ. మనకైతే చూడండి, గంట తర్వాత అంటే 5-6 అవుతుంది దాదాపు. అన్ని బుకింగ్లు వస్తున్నాయి కానీ క్యాన్సిల్ చేస్తారు ఎందుకు. గంట తర్వాత ఒక బుకింగ్ వచ్చింది మైహోమ్ భూజ నుంచి. పికప్ 1.1 ఉంది, డ్రాప్ వచ్చేసి
గచ్చిపోలి 4 కిలోమీటర్లు 250 ఇస్తా అని చూపించుండు. పికప్ పోదాం ఇంకా. ఓటీపీ మేడం 5710. మనకైతే దీంట్లో క్యాష్ వచ్చేసి 293 వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాము. మనకు వచ్చేసి 248 రూపాయలు వచ్చింది. మనకైతే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది. కోంపల్లి డ్రాపు పికప్ దగ్గర కూడా వచ్చేసినాం. ఆల్మోస్ట్ పక్కనే వచ్చింది ఇది. చూడండి 600 ఇస్తా అని చెప్పేసి చూపించాడు. ఓలోనేమో 14 కిలోమీటర్లకు 196. ఇది ఒక్కొక్కసారి ఇంతే తక్కువనే ఇస్తాం. మనం ర్యాపిడోలోనే పోదాం. డ్రాప్ లొకేషన్ ఇదరిలా మనకైతే ఈ ట్రిప్పులో 673 రూపాయలు ఇచ్చిండు క్యాష్. చూడండి ఇది మనకి ఈరోజు 2050 రూపాయలు అయింది. సరే ఈరోజు బిజినెస్ ఎంత అయిందో చూద్దాం. 8:49 అవుతుంది. టైం బండి అయితే బంద్ చేస్తున్నా. 2057 రూపాయలు ర్యాపిడోలో అయింది. ఓలోలో వచ్చేసి 966 అంటే 3000 రూపాయలు. ఇది 3000 అదొక 2 లాగిన్లు కాబట్టి 1600. 4800 ఈరోజు బిజినెస్. 4800కి వెళ్ళి మైనస్ 1300 తీసేస్తే 300 ఫుడ్కు 1000 రూపాయలు గ్యాస్ 3500 ఉంటాయి. 3500 500 ఈఎంఐకి తీస్తే ఎంత 3000 మైనస్ కనీసం 200 వేసుకున్నా మెయింటెనెన్స్కు 2800. ఈరోజు చేసిన అమౌంట్ 2800. టైం ఎన్ని గంటలు పని చేసినాం చూద్దాం. రీడింగ్ వచ్చేసి 215 కిలోమీటర్లు తిరిగింది. 8:30కు డ్రాప్ అయిపోయింది అసలు. కానీ చూడండి గ్యాస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. మొత్తం ఈరోజు ఎన్ని గంటలు పని చేసినామంటే 13 గంటలు అనుకుంటా అంతే. 13 గంటలు పని చేస్తే మిగిలిన అమౌంట్ 2800. ఓకే ఫ్రెండ్స్, బిజినెస్ అయితే చూసిరు. ఈరోజు 13 గంటలు పనిచేస్తే 2800 మిగిలింది. అది గ్యాస్ తీసేయంగా, ఫుడ్కి తీసేయంగా, ఈఎంఐకి, బండి మెయింటెనెన్స్కి తీసేయంగా మిగిలిన అమౌంట్ 2800. ఈరోజు అయితే లాగిన్లు కొంచెం సెర్చ్ వచ్చినందుకు అట్లా వచ్చింది. ప్రతిరోజు వస్తాయని గ్యారంటీ లేదు. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ.